నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై సీఎం సమీక్ష, ఏర్పాట్లపై మంత్రులు అధికారులతో మంతనాలు. వచ్చే నెల 3న హుస్నాబాద్ లో సీఎం పర్యటన, సభాస్థలిని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎస్ఐఆర్ గడువు పెంచిన ఎన్నికల సంఘం డిసెంబర్ 11 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన. శ్రీలంకలో భారత సహాయక చర్యలు, హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిరసనలు, అధికారుల అవినీతిపై విచారణకు డిమాండ్. తాజా అంశం చూస్తున్నాం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బస్సులు ఢీకొన్న ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలిసింది. తాజా అంశం చూస్తున్నాం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బస్సులు ఢీకొన్న ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలిసింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సచివాలయంలో జరిగే సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, గత 2 గంటలుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ముఖ్యమైనటువంటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 పేరిట ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో ఐఎస్బి ప్రొఫెసర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గ్లోబల్ సమ్మిట్లో నిర్వహించాల్సినటువంటి ఏర్పాట్లు, జరిగే ఏర్పాట్లు, నిర్వహణ, అతిథులు, వాళ్ళకి చేయాల్సినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి వివరాలను వాళ్ళంతా కూడా సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు కూడా చెప్తున్నారు. ఇంకా దానికి సంబంధించి ఫ్యూచర్ సిటీలో ఈ డిసెంబర్ 8, 9వ తేదీన జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కు వివిధ దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, వసతి, వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ అంశాలకు, వాళ్ళకు సెక్యూరిటీ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకంగా చర్చిస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వివిధ అంశాల్లో చేసినటువంటి అభివృద్ధి, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి వాటి మీద దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించినటువంటి అంశాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా మన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 2047లో
తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు తీసుకున్నటువంటి లక్ష్యాలు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి నిమగ్నమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ సమ్మిట్ వేదికగా ప్రపంచ దేశాలకు తెలియజెప్పే విధంగా ఈ సమ్మిట్ను నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పర్యవేక్షణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చేస్తున్నారు. 2-3 రోజుల క్రితం వెళ్ళి అక్కడ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్ల నిర్వహణ మీద కూడా స్వయంగా పర్యవేక్షించారు, పరిశీలించారు, అధికారులకు కొన్ని సూచనలు సలహాలు చేశారు. ఆ తర్వాత వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ముఖ్యంగా భద్రతా విషయంలో ఎటువంటి లోపాలు జరగకుండా ఉండాలని విద్యా ఉపాధి యువజనులకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ఈ ప్రజెంటేషన్ ద్వారా చూపెట్టాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు సాధించినటువంటి విజయాలు, లక్ష్యాలు, అదేవిధంగా ఈ 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీ విజన్, పాలసీ విధానాన్ని కూడా తీసుకురావాలని, అదేవిధంగా విదేశీ పెట్టుబడులను, ముఖ్యంగా విదేశీ సంస్థలు వివిధ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా 2047కు 3 ట్రిలియన్ సంపదను సాధించడమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. 2047 నాటికి తెలంగాణ విజన్ డాక్యుమెంటరీ ఎలా ఉండబోతుంది అంటే, విద్యా ఉపాధి కావచ్చు, యువజనులకు కావచ్చు, వివిధ రంగాల్లో తెలంగాణ ఎటువంటి అభివృద్ధి సాధించబోతుంది అనే దాన్ని కూడా విజన్ డాక్యుమెంటరీ రూపంలో చూపించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా ముఖ్యంగా వివిధ దేశాల ప్రతినిధులను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సురక్షితము పెట్టుబడులు పెట్టేందుకు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వివిధ అంశాలకు సంబంధించినటువంటి వాటిని కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం గ్లోబల్ సమ్మిట్ వేదికగా చేయనున్నారు. ఇక ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివిధ దేశాల ప్రతినిధులకు చెప్పడంతో పాటు ఇక్కడ వివిధ సంస్థలు ఏర్పాటు చేసేందుకు చాలా అంటే ఈజీ డూయింగ్ ఆఫ్ పరిశ్రమలు పెట్టే విధంగా కూడా తెలంగాణ రాష్ట్రం చూపెడుతున్నటువంటి చొరవ కావచ్చు, తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళకి వివరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏ అంశాలని లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తుంది అనేది కూడా గ్లోబల్ సమ్మిట్ వేదికగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలని సమీక్ష సమావేశం అనంతరం సరిగ్గా 6:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల మంత్రులతో పాటు సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ 2047లో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి నిర్ణయాలను, లేదంటే అక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లను, వివిధ బాధ్యతలు, గ్లోబల్ సమ్మిట్కు నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యతలు, ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించారు, వాటిని విజయవంతంగా చేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, విదేశీ ప్రతినిధులను ఆకర్షించేందుకు, వాళ్ళ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం అనంతరం జరిగినటువంటి ప్రెస్ మీట్లో వివరించే ప్రయత్నం చేస్తారు. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై 65 లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీకి ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోయారని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో 3 కీలక మహిళా నేతలు ఉన్నారని చెప్పారు. వారు ఒక్కొక్కరిపై 8 లక్షల రూపాయల రివార్డు ఉందని వివరించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ విధానం ప్రకారం 50,000 రూపాయల చొప్పున తక్షణ సాయం అందిస్తామని ఎస్పీ వెల్లడించారు. అదనంగా నైపుణ్య శిక్షణతో పాటు వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పారు. గత 20 నెలల్లో 508 మందికి పైగా మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని తెలిపారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంట్లో చర్చించాలని మెజారిటీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత, విదేశాంగ విధానం, రైతుల సమస్యలు, ఢిల్లీలో వాయు కాలుష్యంపైన చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాలపై చర్చించేందుకు సుముఖంగా లేదనే విషయం అఖిలపక్ష సమావేశంలో అర్థమైందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్పై చర్చ చేపట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఈ విషయంలో విపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. SIR is a product, it's being said by everyone, by reason of the operation of the statute. If by reason of the operation of the statute so many things are discussed, why the SIR will not be discussed? And our strong point, you know that 40 persons have expired during last few days. 7-8 persons attempted to commit suicide. 10 to 12% have become seriously ill. This is a very serious issue, should be discussed. The process of SIR should not be made in a way to delete the names from the electoral roll. Object of the Election Commission was to enroll more electors. Now the object of the present Election Commission is to delete electors. This should be discussed. अपोजिशन पार्टी ने कई मुद्दे रखे हैं, SIR भी उनमें से एक है, लेकिन ये कहना कि SIR को लेकर के पार्लियामेंट चलने नहीं देंगे, ऐसा सब पॉलिटिकल पार्टीज ने नहीं कहा है. अगर किसी ने बाहर में स्टेटमेंट दिया है उसको सामूहिक स्टेटमेंट नहीं मानना चाहिए. मैं बहुत पॉजिटिव हिसाब से देख रहा हूं कि ये शीतकालीन सत्र अच्छी तरह से चलेंगे. सरकार के तरफ से हमने अपील किया है और अपोजिशन पार्टी ने अच्छा सुझाव भी दिया है. हम एकजुट विंटर सेशन पार्लियामेंट अच्छा से चलाने का मूड में है. 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వారం పాటు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ వచ్చే నెల 4తో పూర్తి కావాల్సి ఉండగా 11 వరకు ఈసీ పొడిగించింది. అందుకు అనుగుణంగా ముసాయిదా ఓటరు జాబితా, తుది ఓటరు జాబితా విడుదల తేదీలను సవరించింది. ముసాయిదా ఓటరు జాబితాను వచ్చే నెల 16న, తుది ఓటరు జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని ఈసీ పేర్కొంది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 9న ముసాయిదా ఓటరు జాబితా, 2026 ఫిబ్రవరి 7న తుది ఓటరు జాబితా విడుదల కావాల్సి ఉంది. ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పీటీఐ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని, అడియాలా జైల్లో క్షేమంగా ఉన్నట్లు పీటీఐ పార్టీ సెనేటర్ ఖుర్రం జీషన్ స్పష్టం చేశారు. ఇమ్రాన్ను దేశం నుంచి వదిలి వెళ్లేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. జైలు అధికారులు కనీసం ఇమ్రాన్ ఫోటోలు విడుదల చేయకపోవడానికి ఆయనకున్న ప్రజాదరణే కారణమని పేర్కొన్నారు. ఆరోగ్యం క్షీణించి ఉన్న ఫోటోలను విడుదల చేస్తే ప్రజలు ఆందోళనలు చేపడతారని, అందుకే అధికారులు ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని వెల్లడించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అధికారులు అనుమతి ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన జీషన్ ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన అని తెలిపారు. దేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆయనతో ఒప్పందం చేసుకోవాలని చూస్తుందని, కానీ ఇమ్రాన్ ఖాన్ అందుకు అంగీకరించారని స్పష్టం చేశారు. इमरान खान के अराउंड जो रूमर्स चल रहे हैं उन पर अगर आप लाइट्स डालें कि किस तरह क्या सच्चाई है उन रूमर्स में, आपको क्या पता है उस चीज के बारे में? देखिए, इट्स वेरी अनफॉर्चुनेट. तकरीबन आज उनको आइसोलेशन में 1 महीना पूरा होने को है और उनकी फैमिली, उनके लॉयर्स और पाकिस्तान तहरीक इंसाफ के जो लीडरशिप है उनमें से किसी को मुलाकात करने की इजाजत नहीं दी जा रही है. ये कम्प्लीटली ह्यूमन राइट्स की वायलेशन है और उनको शायद मजबूर करने की कोशिश की जा रही है कि आप हमारी टर्म्स पे जो है तो एग्री करें. दिस इज नॉट एक्सेप्टेबल. लेकिन ये है कि रूमर्स जो उनके बारे में फैलाई गई थी उनका हमें कम से कम इतना बताया गया, गारंटी दी गई है. ही इज फाइन, ही इज इन अडियाला एंड ही इज ओके. सर, बट उनकी कोई पिक्चर क्यों नहीं रिलीज की गई अभी तक और कुछ अपडेट क्यों नहीं आ रही है उनकी तरफ से? देखिए, उनकी पिक्चर्स तो जब से वो जेल में गए हैं तब से उनकी पिक्चर्स और उनकी कोई भी वॉइस रिकॉर्डेड भी या किसी तरह का भी उनका वीडियो पैगाम, ये तो काफी अरसे से, जब से वो जेल में है 2 साल से ये नहीं आने दिए जा रहे. और जब यही बात है कि खान साहब इस वक्त पाकिस्तान में इतने ज्यादा पॉपुलर है कि उनकी एक पिक्चर जो है तो वो पूरा सिनेरियो चेंज कर देती है.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బస్సులు ఢీకొన్న ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలిసింది. తమిళనాడు బస్సు దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నాయుడికి తెలుసుకుందాం. నారాయణప్ప, బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి? చేస్తున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రులకు తరించి చికిత్స అందిస్తున్నారు. శివగంగ సమీపంలో 2 ఆర్టీసీ బస్సులు, తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన బస్సులు వెళ్తున్న సమయంలో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తుండడం ఈ ప్రమాదానికి కారణమా, లేక ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు మలుపు ఉండడంతో ఎదురెదురుగా వెళ్తున్న బస్సులు ఓవర్టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందా అనే అంశంపై తమిళనాడు పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని గుర్తించారు. సంఘటనా స్థలంలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. మరింత మృతుల సంఖ్య మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. ధన్యవాదాలు నారాయణప్ప. తాజా అంశం చూస్తున్నాం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బస్సులు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన తన ప్రియురాలితో ఓ యువకుడు నామినేషన్ వేయించాడు. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎస్సీ రిజర్వేషన్ రావడంతో తాను ప్రేమించిన యువతితో నామినేషన్ వేయించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తాము ఎవరి బలవంతంతో వివాహం చేసుకోలేదని, కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇష్టంతో వివాహం చేసుకుని నామినేషన్ వేసినట్లు యువ జంట పేర్కొంది. మాకు తాళ్లపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాళ్లపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని, ముందుకు వెళ్తామని చెప్పి, ప్రతి దానిలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి తాళ్లపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది.
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో కొన్ని గ్రామ పంచాయతీల ప్రజలు సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో 600 ఓటర్లకు గాను 6 వార్డులు ఉన్నాయి. గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, గతంలోనూ ఏకగ్రీవమే జరిగిందని గ్రామస్తులు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఎల్కతుర్తి మండలం శాంతినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని కూడా గ్రామస్తులు ఏకగ్రీవం చేసుకున్నారు. కుకట్పల్లి నల్లచెరువు అభివృద్ధి పనులు చేపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపినట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడించారు. నల్లచెరువు పక్కనున్న రైతులు సహకరించడంపై వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నల్లచెరువు బాధితులకు నష్టపరిహారం అందించాలని, వారికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇంకా కూడా 9 చెర్లు ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. హైడ్రా కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఐడియల్ చెరువులో ఇప్పటికే 50 కోట్లు ఖర్చు పెట్టి నేను డెవలప్ చేసి ఉన్నాం. 19 కోట్లు శాంక్షన్ చేసి సుమారు 2.5 ఏళ్ళు అయింది. సేమ్ ఇదే విధంగా దాన్ని కూడా తయారు చేశాం. అయినా కూడా ఇప్పటికి దాన్ని హెచ్ఎండి వాళ్ళు తీసుకుని వర్క్ చేయలేకపోతా ఉన్నారు. అదే విధంగా మైసమ్మ కాముని చెరువు కూడా హెచ్ఎండి ద్వారా 8.5 కోట్లు శాంక్షన్ చేశాం. దాన్ని కూడా సగమే చేసి దాన్ని కూడా ఆపడం జరిగింది. సో అదే విధంగా బోయిన చెరువు కూడా ఇప్పటికే డెవలప్ చేసి ఉన్నాం. దాన్ని బోయినపల్లిలో అది కూడా ఇప్పటికీ కంప్లీట్ కాబోతా ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 9 చెర్లలో అలా ముళ్ళగత్త చెరువు కంప్లీట్ అయిపోయింది బ్రహ్మాండంగా. అది కూడా బ్రహ్మాండం చేశాం. ఈ 3 చెర్లు అయిపోయాయి. ఇంకొక 6 చెర్లలో నల్ల చెరువు ఈ రోజు హైడ్రా కమిషనర్ శ్రద్ధ తీసుకొని నేను చేయడం కూడా సంతోషకరమైన విషయం. ఇంకొక 3-4 చెర్లు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తే అక్కడ ఉన్న పబ్లిక్ కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను హైడ్రా కమిషనర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని మరో కోనసీమగా చేస్తానన్నారని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఉత్తర తెలంగాణలోనే అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో సభాస్థలిని మంత్రి పరిశీలించారు. 2 సంవత్సరాల క్రిందట డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన డిసెంబర్ 3న ముఖ్యమంత్రిని సహచర మంత్రులను హుస్నాబాద్కు రమ్మని ఆహ్వానించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సభకు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని పేరు పేరున ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులందరూ డిసెంబర్ 3వ తేదీన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని మంత్రి వెల్లడించారు. ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్. అది మనం ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కాలేజీలో షిఫ్ట్ సిస్టంలో నడుపుతా ఉన్నాం. అది చదువు చేయడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి నిన్ననే 35 కోట్ల జీవో వచ్చింది. దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఐటీఎస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఇది కాక హుస్నాబాద్ లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఎస్ స్కూల్ కు 2 ఎకరాల జాగా కేటాయించడం, దానికి కూడా 8,60,00,000 రూపాయలతోటి శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది. సందర్భంగా మనం చేస్తాను. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్నాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని, అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని, ఇతరత్ర ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటాను. అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము. లేదా అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్ సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా 100% ముఖ్యమంత్రి గారు కేటాయిస్తా ఉన్నారు. కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తా అన్నట్టుగా అది దక్షిణ తెలంగాణలో అయితే, ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ను అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి అందరూ సహకారం తీసుకుంటూ పోతాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో గులాబీ జెండా ఎగురుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ముద్విల్ గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావు నివాసంలో ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ గులాబీ కండువా కప్పిన హరీష్ రావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 8 మంది ఎంపీలున్నా బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని ఆయన ఆరోపించారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా ఏమీ తీసుకురాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకే కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను బాకీ పైసల కోసం నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వం నిలబడాలన్నా, అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమన్నారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కొండగట్టు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న స్థలాన్ని ఆయన సందర్శించారు. బాధితులను ఓదార్చి చిరు వ్యాపారులకు జరిగిన ఆస్తి నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. దుకాణాలు యథావిధిగా నడిపేందుకు 5 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పరిశోధన రంగంలో భారత్ దూసుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధాని అసమాన శక్తి, బలమైన సంకల్పంతో యువత దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి వంటి వివిధ రంగాల్లో యువత అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి సంస్కరణలతో దేశ యువత వికసిత్ భారత్ కలను సాకారం చేస్తారని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇటీవల హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన గీతా మహోత్సవ్ తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పారు. యూరప్, మధ్య ఆసియాలోనూ గీతా పఠనం చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించారు. कुछ दिनों पहले सोशल मीडिया पर एक वीडियो ने मेरा ध्यान खींचा। ये वीडियो इसरो की एक अनोखी ड्रोन प्रतियोगिता का था। इस वीडियो में हमारे देश के युवा और खासकर हमारे जैन जी मंगल ग्रह जैसी परिस्थितियों में ड्रोन उड़ाने की कोशिश कर रहे थे। मंगल ग्रह पर जीपीएस संभव नहीं, इसलिए ड्रोन को कोई बाहरी संकेत या गाइडेंस नहीं मिल सकता। ड्रोन को अपने कैमरे और इन बिल्ड सॉफ्टवेयर के सहारे उड़ना था। उस छोटे से ड्रोन को जमीन के पैटर्न पहचानने थे, ऊंचाई मापनी थी, बाधाएं समझनी थी और खुद ही सुरक्षित उतरने का रास्ता ढूंढना था। इसलिए ड्रोन भी एक के बाद एक गिरे जा रहे थे। साथियों, इस प्रतियोगिता में पुणे के युवाओं की एक टीम ने कुछ हद तक सफलता पाई। उनका ड्रोन भी कई बार गिरा, क्रैश हुआ, पर उन्होंने हार नहीं मानी। कई बार के प्रयास के बाद इस टीम का ड्रोन मंगल ग्रह की परिस्थिति में कुछ देर उड़ने में कामयाब रहा। కరీంనగర్ జిల్లా ప్రత్యేకమైన సిల్వర్ ఫిలగ్రీ ఆర్ట్ గురించి ప్రధాని మోదీ 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. పలు దేశాల ప్రధానులకు కరీంనగర్ వెండి కళాకృతులు బహూకరించారని ప్రధాని తెలిపారు. వెండితో చేసిన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి బహూకరించారన్న మోదీ పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి అందించారన్నారు. స్వదేశీ ఉత్పత్తులను బహూకరించడం ద్వారా ఇతర దేశాల నుంచి మన వస్తువులకు మంచి ఆదరణ లభిస్తోందని ప్రధాని అన్నారు. अभी कुछ दिनों पहले G20 शिखर सम्मेलन के दौरान जब विश्व के कई नेताओं को उपहार देने की बात आई तो मैंने फिर कहा वोकल फॉर लोकल। मैंने देशवासियों की ओर से विश्व के नेताओं को जो उपहार भेंट किए उसमें इस भावना का विशेष ध्यान रखा गया। G20 के दौरान मैंने दक्षिण अफ्रीका के राष्ट्रपति को नटराज की कांस्य प्रतिमा भेंट की। ये तमिलनाडु के तंजावुर की सांस्कृतिक विरासत से जुड़ी चौलकालीन शिल्पकला का अद्भुत उदाहरण है। कनाडा के प्रधानमंत्री को चांदी के अश्व की प्रतिकृति दी गई। यह राजस्थान के उदयपुर की बेहतरीन शिल्पकला को दर्शाती है। जापान के प्रधानमंत्री को चांदी की बुद्ध की प्रतिकृति भेंट की गई। इसमें तेलंगाना और करीमनगर की प्रसिद्ध सिल्वर क्राफ्ट की बारीकी का पता चलता है। इटली की प्रधानमंत्री को फूलों की आकृतियों वाला सिल्वर मिरर उपहार में दिया। ये भी करीमनगर की ही पारंपरिक धातु शिल्पकला को प्रदर्शित करता है। ऑस्ट्रेलिया के प्रधानमंत्री को मैंने ब्रास उर्ली भेंट की। ये केरला के मन्नार का एक उत्कृष्ट शिल्प है। मेरा उद्देश्य था कि दुनिया भारत के शिल्प, कला और परंपरा के बारे में जाने और हमारे कारीगरों की प्रतिभा को ग्लोबल मंच मिले। साथियों, मुझे खुशी है कि वोकल फॉर लोकल की भावना को देश के करोड़ों लोगों ने अपने जीवन का हिस्सा बना लिया है। इस साल जब आप त्योहारों की खरीदारी के लिए बाजार में गए होंगे तो एक बात आप सभी ने महसूस की होगी, लोगों की पसंद और घरों में आने वाले सामानों में एक साफ संकेत दिखाई दे रहा था कि देश स्वदेशी की ओर लौट रहा है। लोग
अपने मन से भारतीय उत्पादों को चुन रहे थे। इस बदलाव को छोटे से छोटे दुकानदार ने भी महसूस किया। इस बार युवाओं ने भी वोकल फॉर लोकल अभियान को गति दी। ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న అగ్రశ్రేణి చట్టసభ సభ్యులు అధికారులపై త్వరగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసన చేపట్టారు. వీరిలో రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాధికారులు కూడా ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తక్షణమే రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. భీకర వరదలు, విపరీతమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశంలో లోపభూయిష్టమైన వరద నియంత్రణ ప్రాజెక్టుల్లో భారీ అవినీతిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ నిరసనలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 37 మంది సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు ఉన్నారని, క్రిస్మస్ నాటికి వారందరినీ జైల్లో పెట్టిస్తారని నిరసనకారులకు అధ్యక్షుడు మార్కోస్ హామీ ఇచ్చారు. దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొలంబో, కొచికడేలో వరదల్లో చిక్కుకున్న వారిని భారత్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై సేవలందించే 2 చేతక్ హెలికాప్టర్లు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదల్లో చిక్కుకున్న 4 కుటుంబ సభ్యులను చేతక్ హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. వేగంగా మానవతా సాయాన్ని అందించేందుకు భారత వాయుసేన MI-17 B5 హెలికాప్టర్ను కొలంబాలో మోహరించింది. ఆహార పదార్థాలు, సహాయ సామాగ్రి, ఔషధాలతో ఐఎన్ఎస్ సుకన్య విశాఖ నుంచి శ్రీలంకకు బయలుదేరింది. ఇప్పటికే వాయుసేనకు చెందిన C-130 సైనిక రవాణా విమానం 21 టన్నుల సహాయ సామాగ్రిని శ్రీలంక చేర్చింది. అటు వరదలు, కొండచర్యలు, విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 212కు చేరింది. మరో 218 మంది ఆచూకీ గల్లంతైంది. దిత్వా తుపాను 9,68,000 మందిపై ప్రభావం చూపించిందని శ్రీలంక విపత్తు నిర్వహణా శాఖ తెలిపింది. శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులను వాయుసేన విమానాల ద్వారా భారత్ తరలిస్తున్నారు. ఉత్తర కొరియాలో వైమానిక దళం ఏర్పడి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా వాయుసేన నిర్వహించిన ప్రదర్శనలో రష్యా అందించిన సోవియట్ కాలం నాటి జెట్లు, డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అత్యాధునిక విమానాల విన్యాసాలు అబ్బురపరిచాయి. 동무들의 비행 모습을 보시며 따뜻이 격려해 주셨습니다. 오종수를 남김없이 발휘했습니다. 국민 공군의 자랑스러운 역사와 전통을 더 높이 뚫 హనుమకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని ఆకేరు వాగులో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమార్కులు నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. ఆకేరు వాగుతో పాటు పచ్చని పొలాల నుంచి రేయింబావుల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. తక్కువ ధరకే ఇసుక అన్న సర్కారు ఉద్దేశాన్ని లెక్కచేయని అక్రమార్కులు చీకటి ఒప్పందాలతో కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం జారీ చేసిన కూపన్లు అక్రమార్కుల చేతుల్లో ధన సంపాదన పత్రాలుగా మారిపోయాయి. కూపన్ల ముసుగులో తక్కువ ధరకు తీసుకున్న ఇసుకను అక్రమార్కులు ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆకేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. హనుమకొండ జిల్లా నందనం, రామ్నగర్, ఇల్లంద, కొత్తపల్లి, ల్యాబర్తి, కొత్తూరు, తొర్రూరు, గుర్తూరు మీదుగా ఆకేరు వాగు ప్రవహిస్తోంది. గతంలో ఆ వాగులో అనుమతించిన ప్రదేశాల్లో ప్రభుత్వానికి రుసుము చెల్లించి ఇసుక రవాణా చేసేవారు. ప్రస్తుతం ఆకేరు వాగు పరిసరాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇసుక రవాణాకు ప్రభుత్వం అనుమతులు నిలిపేసింది. కానీ కొందరు అక్రమార్కులు ఇసుక రవాణాను వ్యాపారంగా మార్చుకుని నిత్యం జేసీబీలు, ట్రాక్టర్లతో దందా కొనసాగిస్తున్నారు. ఇసుకను వరంగల్, హనుమకొండతో పాటు చుట్టుపక్కల మండలాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
కొన్నేళ్లుగా ఆకేరు వాగును తోడేసిన అక్రమార్కులు ఇప్పుడు పరివాహక ప్రాంతాలైన పంట పొలాలపై కన్నేశారు. రైతుల వద్ద తక్కువ ధరకు భూమి కొనుగోలు చేసి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగిస్తున్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రామ్నగర్ శివారులోని 30 ఎకరాల వ్యవసాయ భూమి నుంచి నిత్యం పదుల సంఖ్యలో జేసీబీలు, ట్రాక్టర్లు సహాయంతో తరలిస్తున్నారు. 3 నెలలుగా బహిరంగంగానే ఇసుక దందా సాగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సుమారు 4 ఎకరాల్లో 12 నుంచి 15 ఫీట్ల మేర తవ్వేసిన అక్రమార్కులు ఎవరికీ అనుమానం రాకుండా భూమిని చదును చేసి కొబ్బరి మొక్కలు ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆకేరు వాగు నుంచి కొన్ని ఇసుక కూపన్లు జారీ చేసినట్లు ఐనవోలు తహసీల్దార్ తెలిపారు. వాటిని అలుసుగా చేసుకుని కొందరు దందా చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చినట్లు చెప్పారు. ఇసుకాసురులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐనవోలు మండలంలో లింగమారిగూడెంలో అక్రమ ఇసుక వ్యాపారం జరుగుతుందని తెలిసింది. దీని మీద నేను ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేస్తాం. కాకపోతే ఆకేరు వాగు నుండి మాత్రం కొంతమందికి ఇసుక కూపన్లు ఇవ్వడం జరిగింది. లింగమారిగూడెం అనేది మా దృష్టికి రాలేదు. దాని మీద ఇవ్వాలన్నా రేపన్నా మేము మా సంబంధిత ఫీల్డ్ స్టాఫ్కు మైనింగ్ వాళ్ళకి ఇట్లా చెప్పి దాన్ని తగిన విధంగా చర్య తీసుకుంటాం. మేమైతే వ్యాలిడిటీ ప్రకారం అయితే ఎవరికి కూడా ఇసుకకు సంబంధించింది అయితే ఇవ్వలేదు. పట్టా ల్యాండ్స్లలో మనం ఆకేరు వాగు నుండి మాత్రం ఇసుక కూపన్లు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇళ్లకు. కోట్లాది రూపాయలు దండుకుంటున్న ఇసుక మాఫియాపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మహారాష్ట్రలో పరువు హత్య అనూహ్య మలుపులు తిరిగింది. కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే కారణంతో ఆమె తండ్రి, సోదరుడు అతన్ని హత్య చేశారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులపై భగ్గుమన్న యువతి ఏకంగా ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. ఇకపై అతడి కుటుంబంలోనే ఉంటారని స్పష్టం చేసింది. మహారాష్ట్ర నాందేడ్లోని జునాగంజ్ ప్రాంతానికి చెందిన సక్షం గౌతమ్ టేట్ ఆంచల్ మామిడివారు ప్రేమించుకున్నారు. ఇటీవల ఆంచల్ కుటుంబానికి ప్రేమ వ్యవహారం తెలిసింది. ఇరువురి కులాలు వేరువేరు అని తన సోదరితో మాట్లాడవద్దని ఆంచల్ సోదరుడు సక్షం టేట్ ను హెచ్చరించారు. తమ కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమించిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని తండ్రి గజానన్ బాలాజీరావు భావించాడు. ఈ క్రమంలో కుమార్తె ప్రేమించిన సక్షం టేట్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు సాహిల్తో కలిసి సక్షం టేట్ ను హత్య చేశారు. తుపాకీ తో కాల్చి అనంతరం కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశారు. తండ్రి, సోదరుడు కలిసి తన ప్రియుడిని చంపిన విషయం తెలుసుకున్న ఆంచల్ బోరున విలపిస్తూ కుటుంబ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియుడిని చంపి తన తండ్రి, సోదరుడు గెలిచామని భావిస్తున్నారని, చనిపోయినా బతికున్నా అతడే తన భర్త అని పేర్కొన్న ఆంచల్ ఏకంగా సక్షం టేట్ మృతదేహాన్ని వివాహమాడింది. ఇక నుంచి తన ప్రియుడి ఇల్లే తన ఇల్లని, అక్కడే ఉంటానని ఆంచల్ తెలిపింది. సక్షం టేట్ హత్య కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేశారు. ఏ కష్టం లేకుండా బ్యాంకు ఖాతాలు తీసుకుని కమిషన్ ఇస్తున్నారని ఆశపడ్డారు. ఆ ఖాతాలను అక్రమాలకు వినియోగిస్తున్నారని తెలియక పోలీస్ కేసుల్లో చిక్కుకున్నారు. ఫలితంగా జైలు పాలయ్యారు. సామాన్యులకు మాయమాటలు చెప్పి మ్యూల్ ఖాతాలు తెరిచి సైబర్ మోసగాళ్లకు అందజేస్తున్న 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా బ్యాంకు పాస్ పుస్తకాలు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మ్యూల్ ఖాతాలు తెరిపించడంలో ఆరితేరిన నేరగాళ్లు ప్రత్యేక ముఠాలు ఏర్పాటు చేసుకుని సామాన్యులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ మోసాల్లో ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న పదం మ్యూల్ ఖాతా. అసలు ఏంటి ఈ మ్యూల్ ఖాతా? సైబర్ నేరగాళ్లకు ఈ మ్యూల్ ఖాతాలకు సంబంధం ఏమిటి? మ్యూల్ అకౌంట్ అంటే అసలు ఫస్ట్ మ్యూల్ అంటే కంచర గాడిద అని అర్థం తెలుగులో. అది మీ లిటరల్ మీనింగ్. సో ఈ మ్యూల్ అని అంటే ఏంటంటే ఒక బరువులు మోయించడానికి ఉపయోగించే ఒక రకమైన గాడిద. సో దాన్ని మ్యూల్ అంటారు. యాక్చువల్గా మ్యూల్ అకౌంట్ ఎందుకన్నారు అంటే మీకు తెలియకుండా, అంటే ఫస్ట్ ఒకసారి అకౌంట్ నెంబర్ ఇస్తే మీకు తెలియకుండా మొత్తం ట్రాన్సాక్షన్స్ మీ ప్రమేయం లేకుండా మీతో పాటు చేయిస్తుంటారు. అది అకౌంట్ నీది, బట్ వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. ఒక్కసారి అకౌంట్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మ్యూల్ అకౌంట్ అని అంటారు యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్
హైదరాబాద్ బోడుప్పలకు చెందిన పూజారి జగదీష్ అలియాస్ జగ్గు ఆటో డ్రైవర్ 2023 అక్టోబర్లో చిలకలగూడ వద్ద అతని ఆటోలో రాజస్థాన్కి చెందిన కన్నయ్య ఎక్కాడు. మాట కలిపి ఆటో నడపడం వల్ల వచ్చే ఆదాయ వివరాలు అడిగాడు. ఖర్చులకు పోను రోజుకు 500 నుంచి 600 రూపాయలు వస్తాయని జగదీష్ సమాధానమిచ్చాడు. అతని బ్యాంకు ఖాతా తన చేతికిస్తే ప్రతి నెల 10,000 నుంచి 15,000 సంపాదించుకునే మార్గం చూపుతానని కన్నయ్య ఆశ చూపాడు. ఖాతా వివరాలు, ఆధార్ కార్డు తీసుకున్నాడు. తాను ఇచ్చిన సిమ్ కార్డుతో మరో ఖాతా ప్రారంభించాడు. వెంటనే చెప్పినంత డబ్బుని జగదీష్ కు అందజేశాడు. జస్ట్ నా ఆధార్ కార్డు ఇచ్చి నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు 15,000 వచ్చినాయి కదా అని చెప్పేసి, దాంట్లో ఏమి లావాదేవీలు జరుగుతాయని నీకు ఈయనక ఏం తెలియదు. తర్వాత ఇతను ఏం చేస్తాడంటే, ఒకసారి వాడిన తర్వాత ఆ కన్నయ్య ఏం చేస్తాడంటే, నువ్వు ఇంకా 2-3 తీసుకుంటే ఛాన్స్ ఉందా అంటే, నేను మా ఫ్రెండ్స్ది, మా ఇంట్లో వాళ్ళది, అందరిది నీకు ఇస్తాను, నాకు అకౌంట్కి ఒక 15,000 కొట్టు అని అంట. సరే కానీ అకౌంట్కి ఒక 15 కొట్టుకు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈయన అందరి వాళ్ళ భార్యది, ఫ్రెండ్స్ది, తర్వాత చుట్టుపక్కల వాళ్ళది ఇక అందరినీ చేసేసి, అదేం చేస్తాడు, ఇది బాగుంది కదా ఐడియా అని చెప్పేసి ఈయన ఇవి సరిపోక ఇంకా కొంతమందిని డిప్లాయ్ చేసుకుంటాడు, అంటే ఎంప్లాయ్ చేసుకుంటాడు. అంటే ఈయన ఒక జగదీష్ ఒక పర్సన్, తర్వాత ఇతను కొంతమంది 2-3 ఎంప్లాయ్ చేసుకుంటాడు. ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళ ద్వారా నువ్వు ఒక 5 అకౌంట్లు తీసుకురా, నువ్వు ఎన్ని అకౌంట్ తీసుకొస్తే నీకు నా దాంట్లోకి షేర్ ఇస్తా అని చెప్పి అంటాడు. సో వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక. అంటే ఇదంతా ఫస్ట్ పర్సన్, సెకండ్ 2-3 పర్సన్స్ అండ్ దే స్టార్టెడ్ గివింగ్ అకౌంట్స్. బ్యాంకు ఖాతాలు ఇవ్వడంతో తేరగా డబ్బులు వస్తుండటంతో జగదీష్లో అత్యాశ పెరిగింది. మ్యూల్ ఖాతాలు ఇచ్చిన సభ్యుల్లోని గుంటి మణిదీప్, పర్లపల్లి నిఖిల్ విడిపోయి వేరే ముఠా ఏర్పాటు చేసుకున్నారు. వీరిద్దరూ సైబర్ మోసగాళ్లు పూనం, రమేష్ తో కలిసి మరికొందరి బ్యాంకు ఖాతాలు సేకరించారు. ఒక్కో ఖాతాకు 1,500 నుంచి 3,000 రూపాయలు ఇచ్చి మిగిలిన సొమ్ము వారిద్దరూ వాటాలుగా పంచుకునేవారు. కమిషన్ ఇస్తామని గుర్తింపు కార్డులు తీసుకుని దందా మొదలుపెట్టారు. ఈ అక్రమాలకు జూబ్లీహిల్స్ లోని కరూర్ వైశ్య బ్యాంకులో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసే బాలాజీ నాయక్ సహకరిస్తూ వచ్చాడు. కన్నయ్య అంటే పర్సన్, తర్వాత రమేష్ అండ్ పూనం వీళ్ళు ఏం చేశారంటే, ఈ కన్నయ్యను ఫస్ట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఒక పెద్ద ఆపరేటర్, వాడి పేరు పూనం, వాన్ కాంటాక్ట్ అయ్యారు. డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి వాన్తో లింక్ పెట్టుకొని డైరెక్ట్గా కన్నయ్య పక్కన సైడ్ జరిపేసి డైరెక్ట్గా పూనంతో కాంటాక్ట్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేయడం మొదలెట్టారు. మళ్ళీ దీంట్లో ఈ మణిదీపు అండ్ అనదర్ పర్సన్ నిఖిల్, అరే వీంతో చేసేది మేము పని, మళ్ళీ మేము ఎంప్లాయీస్గా మనమే ఒకటి తయారు చేద్దామని వీళ్ళు ఒక సపరేట్గా పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళ నుంచి విడిపోయారు. అంటే ఒక గ్యాంగ్ ఇంకో గ్యాంగ్ నుంచి విడిపోయి మళ్ళీ సపరేట్గా తయారు చేశారు. వీళ్ళు సపరేట్ చేసుకోవడం అంటే డైరెక్ట్గా వీడు మణిదీపు, నిఖిల్ డైరెక్ట్గా మళ్ళీ పూనంతో కాంటాక్ట్ అయిపోయి మెయిన్ లీడర్ ఈజ్ ద పూనం. కన్నయ్య ఫస్ట్ స్టార్ట్ చేశాడు, పూనం మళ్ళీ కొత్తగా వచ్చాడు, పూనంతో కాంటాక్ట్ అయ్యాడు. మళ్ళీ వీళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మళ్ళీ ఈ కార్డ్స్ తయారు చేయడం, తర్వాత ఓపెన్ చేయడము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇటీవల సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితులు సొమ్ము జమ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా లింకులు ఛేదించే క్రమంలో మ్యూల్ ఖాతాల బండారం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్కు చెందిన దళారులు కన్నయ్య, రమేష్, పూనం నగరంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మ్యూల్ ఖాతాలు సేకరిస్తున్నట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలు సమకూర్చిన జగదీష్, సునీల్ కుమార్, మణిదీప్, నిఖిల్, బాలు, పవన్, ప్రవీణ్, బాలాజీ నాయక్లను అరెస్టు చేశారు. Opened by all these accused are 127 bank accounts open చేశారు. టోటల్ ఫ్రాడ్ అమౌంట్ క్రెడిటెడ్ ఇన్ మ్యూల్ అకౌంట్స్, అంటే డిఫరెంట్ ఫ్రాడ్స్లో, సైబర్ ఫ్రాడ్స్లో జరిగిన అమౌంట్ అంతా ఈ యొక్క డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసినా దాంట్లో డిపాజిట్ అయినాయి. ఆ డిపాజిట్ అయిన అమౌంట్లు ఇమ్మీడియట్గా వీళ్ళకి వాన్ దగ్గర ఉంటుంది కదా, క్రెడెన్షియల్స్ అన్ని, పిన్ నెంబర్ వాన్ దగ్గర ఉంటుంది, ఓటీపీ వానికే వస్తుంది. వాడంతా తీసుకొని మొత్తము టోటల్గా 23,99,31,550 మొత్తం టోటల్ అమౌంట్, డిఫరెంట్ కేసెస్లో ఫ్రాడ్ జరిగిన అమౌంట్. దాంట్లో మొత్తం విడ్రా చేసింది 24 crores 10,16,618 టోటల్ అమౌంట్. విడ్రా చేసింది 23 crores 99,31,550. సో ఇవన్నీ విడ్రా అంటే ఆల్మోస్ట్ 90% విడ్రా చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 11 బ్యాంకు పాస్బుక్స్, 14 ఏటీఎం కార్డులు, 12 చెక్ బుక్స్,
2 నోటు పుస్తకాలు, 6 సిమ్ కార్డులు, 30 రసీదులు, ఓ బయోమెట్రిక్ పరికరం, ట్యాబ్, 8 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఖాతాలో 16 లక్షల నగదు ఫ్రీజ్ చేశారు. బ్యాంకు ఖాతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏ చిన్న పొరపాటు చేసినా సైబర్ నేరగాళ్లకు సహకరించిన వాళ్ళవుతారని హెచ్చరించారు. ఇట్లాంటివి చాలా మ్యూల్ గ్యాంగ్స్ ఉండొచ్చు. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే మీ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ అకౌంట్ నుంచి ఎన్నో ట్రాన్సాక్షన్ చేయవచ్చు, తర్వాత ఎంతో క్రైమ్ చేయొచ్చు. కాబట్టి మీ అకౌంట్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు. అకౌంట్ ఓపెన్ చేస్తే డబ్బులు ఇస్తారనేది తప్పు. అది ఇచ్చిన వాళ్ళకు తప్పు అవుతుంది. దీంట్లో ఇచ్చిన వాళ్ళందరూ ఇన్నోసెంట్సే. ఆటో డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు అట్లాంటి ఇన్నోసెంట్స్కి అరే నువ్వు అకౌంట్ నెంబర్ ఇస్తే ఏమవుతుంది అనుకుని వాళ్ళు 3,000, 10,000, 5,000 ఇచ్చేసుకున్నారు. సో ఇది క్రైమ్ లీడ్ చేస్తుంది. ఎవరైతే మ్యూల్ అకౌంట్స్ ఉండడం వల్లనే క్రైమ్కి లీడ్ చేస్తుంది. మ్యూల్ అకౌంట్స్ లేకపోతే వాళ్ళు డబ్బులు కొట్టేసినా వాళ్ళు వేరే దగ్గర తీసుకునికి రాదు. ఈ మ్యూల్ అకౌంట్స్లకి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా డబ్బుని మోసం చేసిన డబ్బుల్ని లేకపోతే చీట్ ఫ్రాడ్స్టర్స్ అందరూ ఈ డబ్బుల్ని తీసుకోగలుగుతున్నారు. సో మోసం చేసిన తర్వాత ఎవరిని ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్లో జరుగుతున్నాయి. ఆ డబ్బులు ఎక్కడ పోతాయి? ఇట్లాంటి అకౌంట్స్లకు ఫస్ట్ పోతాయి. అవన్నీ మొత్తం సిమ్ కార్డ్స్, ఓటీపీలు ఉండేదంతా ఆపరేటర్ దగ్గర ఉంటాయి. వాడే ఆపరేట్ చేస్తాడు, వాడే విత్డ్రా చేసుకుంటాడు. మ్యూల్ ఖాతాలు ఉపయోగించిన సైబర్ నేరస్తులపై రాచకొండ, సైబరాబాద్, కర్ణాటక, రాజస్థాన్తో పాటు ఎన్సీఆర్పీలో 21 కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు తమ పదవులను దుర్వినియోగం చేశారని అందులో పేర్కొన్నారు. ఈ కేసు అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం అక్టోబర్ 3న సోనియా, రాహుల్ సహా పలువురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపించిన ఈడీ నిందితులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు సుమన్ దూబే, శామ్ పిట్రోడాతో పాటు యంగ్ ఇండియా సంస్థ, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై మోసం, నేరపూరిత కుట్ర సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని అధికారులను ఉపయోగించి ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు తెలిసింది. అటు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని వచ్చే నెల 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ ఏజేఎల్ కు చెందిన సుమారు 2,000 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తాగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. తమ పార్టీ అగ్రనాయకత్వంపై మోదీ, షా ద్వయం బెదిరింపులు, రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించిన బ్రిటిష్ పాలకుల మాదిరిగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆక్షేపించింది. నేషనల్ హెరాల్డ్ కేసు బోగస్ అని, అంతిమంగా న్యాయం గెలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడేవారు అభద్రత, భయంతో ఉంటారని రాసుకొచ్చారు. అవి రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న చర్య అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదని మరో సీనియర్ నేత ప్రమోద్ తివారీ స్పష్టం చేశారు. గాంధీల కుటుంబం ఎల్లప్పుడూ దేశం కోసమే పోరాడిందని, ప్రజాస్వామ్య స్వేచ్ఛ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ప్రతీకార రాజకీయాల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది. ప్రసంగాలు ఇచ్చే బదులు వారు చేసిన దోపిడీపై కాంగ్రెస్ నాయకులు వివరణ ఇవ్వాలని కోరింది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు దాఖలైన సమయంలో నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలో లేరని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. 2008లో వారిపై ఫిర్యాదులు నమోదైనట్లు చెప్పారు. మోసపూరితంగా కోట్ల రూపాయలు సంపాదించి ఆపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రవిశంకర్ మండిపడ్డారు.